10 ఏళ్లు గడిచిన బీఆర్ఎస్ తీరులో మార్పు రాలేదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం పూర్తయినా ఇంకా ఆంధ్రాపై వ్యతిరేకతేనా అన్న టాక్ నడుస్తోంది. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ మండలిలో ఒకే రోజు ఆంధ్ర వాదంపై బీఆర్ఎస్ వ్యతిరేకత వ్యక్తం చేసింది. కీరవాణిని తీసుకొచ్చి కల్వకుంట్ల కవిత, చంద్రబాబును ముందు పెట్టి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాటల మంటలు రాజేశారు. జై జై హే తెలంగాణను రాష్ట్ర గీతంగా గుర్తించడంపై హర్షం వ్యక్తం చేస్తూనే దీనికి ఆంధ్రప్రదేశ్కు చెందిన మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ అస్తిత్వం కోసం ఎంతో పోరాటం చేశామని, రాష్ట్రంలో ప్రతిభావంతులైన సంగీత దర్శకులు ఉన్నప్పటికీ కీరవాణి వంటి వారిని తీసుకురావడం సరికాదన్నారు ఆమె. ఈ విషయంపై తెలంగాణ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు. అయితే కీరవాణిపై తమకు పూర్తి గౌరవం ఉందని కవిత స్పష్టం చేశారు. జై జై హే తెలంగాణ పాటకు కీరవాణి సంగీతం అందించారని, ఆయనది ఆంధ్ర అని కవిత శాసన మండలిలో విమర్శించారు. దీనిపై రేవంత్ వేరే సందర్భంలో గతంలో సమాధానమిచ్చారు. యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చి ఆలయానికి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసిన ఆనంద్ సాయి ఎవరని ప్రశ్నించారు. సెక్రటేరియట్కు తీసుకొచ్చి కాళ్లు మొక్కిన చినజేయర్ది ఏ ప్రాంతమని ప్రశ్నించారు. అంతెందుకు, బతుకమ్మపై కవిత ఓ పాటను గతంలో చిత్రీకరించారు. దానికి తమిళ సుప్రసిద్ధ దర్శకుణ్ణి ఎంచుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇక ఇదిలా ఉంటే చంద్రబాబు మాట రేవంత్ వింటున్నారంటూ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కృష్ణానది యాజమాన్య సంస్థ కేఆర్ఎంబీ వ్యవహారంపై చర్చ జరిగింది. బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి కేఆర్ఎంబీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీ పరిస్థితి ఎలా ఉందంటే, చంద్రబాబు చెబితే కూర్చుంటారు, ఆయన చెప్తే నిలబడతారు, అంతా ఆయన చెప్పినట్టే చేస్తున్నారంటూ విమర్శించారు. దీనివల్ల మన ప్రజలకు నీటి కష్టాలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసినా సీఎం రేవంత్ రెడ్డి ఏమీ చేయడం లేదు. తెర వెనుక ఏదో జరుగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పుకొచ్చారాయన. అంతా చంద్రబాబు చెప్పినట్టే చేస్తే కేఆర్ఎంబీని చంద్రబాబు ఎంబీగా మార్చేయాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. ఇక హైదరాబాద్ ప్రజలకు తాగునీటి కొరత కూడా మొదలైందని తెలిపారు. నీటి కొరత లేనప్పుడు హైదరాబాద్ లో వాటర్ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. దీనికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందిస్తూ పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ కళ్లద్దాలు పెట్టుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. పల్లా విజ్ఞానవంతుడని అనుకున్నామని, కానీ ఆయన బీఆర్ఎస్ మైక్లో మాట్లాడుతున్నారని అన్నారు. ఇటు కవిత అటు పల్లా ఇద్దరు కూడా ఆంధ్ర మూలాలపై మరోసారి అసెంబ్లీ వేదికగా గళమెత్తడం చిచ్చురేపింది. కాంగ్రెస్ను టార్గెట్ చేసి చంద్రబాబు కీరవాణిని లాగి ఆంధ్రుల ఆధిపత్యాన్ని ప్రశ్నించడం మరోసారి చర్చనీయాంశమైంది. మరి ఈ వివాదం ఎటువైపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కళాకారులకు కుల మత ప్రాంతాలుండవు. ఆ మాటకొస్తే ప్రొఫెషనల్స్ ఎవరికీ ఇవేవీ ఉండవు. వారికొచ్చిన విద్యను వారి స్థాయిలో మార్కెటింగ్ చేసుకుంటారు. దాని ద్వారా ఉపాధి పొందుతారు. ఎంత గొప్ప టాలెంట్ ఉంటే అంత గొప్ప వ్యక్తి. ఆయన ఫలానా ప్రాంతం నుంచి వచ్చాడని తక్కువ చేయడం చిన్న బుద్ధి కాదా? సంగీతానికి ప్రాంతం ఉంటుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. రాజకీయ నేతలు ఇప్పటికీ తమ ప్రాంతీయవాద రాజకీయం కోసం విభిన్న వర్గాలను టార్గెట్ చేసుకుంటున్నారు. 1-2 సార్లు ఆ విషయం ఫలితాలను ఇవ్వచ్చు, కానీ ఎక్కువ సార్లు మిస్ఫైర్ అవుతుందంటున్నారు. దానివల్ల ఆ పార్టీ నేతలకే నష్టం అంటున్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రతిదానికి ఆంధ్ర అని రాగం తీయడం మానకపోతే అసలుకే మోసం వస్తుందని, ప్రతిసారి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.